నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. డాక్టర్ హత్య కేసులో నిందితుడు అరెస్టు, వివరాలు వెల్లడించిన క్రైమ్ డీఎస్పీ. తూర్పు నియోజకవర్గంలో సామాజిక బస్సు యాత్రకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పరిశీలించిన మేయర్ నూరి ఫాతిమా. ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండించిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఫిజియోథెరపీ వైద్యుడు హత్య కేసులో నిందితుడిని గుంటూరు కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కుమార్తెతో వైద్యుడి ప్రేమ వ్యవహారం నచ్చకనే నిందితుడైన తండ్రి హత్య చేశాడు. శుక్రవారం గుంటూరు తూర్పు సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ నచికేట్ షల్కే వివరాలు తెలిపారు. ఇక ఫిరంగిపురం మండలం తాళ్లూరుకి చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రీజనల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. తన కూతుర్ని ఫార్మాడీ చదివించారు. ఆమె గుంటూరు వారి తోటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపీగా వైద్యుడిగా పనిచేస్తున్నటువంటి పల్నాడు జిల్లా బెల్లంకొండకు చెందినటువంటి సత్తెనపల్లి సీతారామాంజనేయులు ఆమెకు పరిచయమైన ప్రేమించాడు. అప్పటికే అతడికి తన బంధువుల అమ్మాయిలతో పెళ్లైంది. భార్యాభర్తలు మనస్పర్ధలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు. ఇక ప్రేమ విషయం నచ్చిన యువతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆమెను ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితమే అమెరికాకు పంపించాడు. 2 ఏళ్ల కోర్సు చదవాల్సి ఉండగా పూర్తి కాకుండానే ఆమె గుంటూరుకు రావడానికి సిద్ధమైంది. అప్పుడే వద్దు, డిసెంబర్లో రమ్మని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇక సీతారామాంజనేయులు ఏం చెప్తే అదే చేస్తానన్నది. తన కూతురు భవిష్యత్తుకు వివాహితుడైన సీతారామాంజనేయులు నాశనం చేస్తున్నాడని ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలనుకుని శ్రీనివాస్ రెడ్డి పథకం పన్నాడు. ఒక సంచిలో ఇనుప కత్తి, కారం పొడి పెట్టుకుని గత నెల 29వ తేదీ రాత్రి గుంటూరు వారి తోటలోని సీతారామాంజనేయులు ఇంటికి వెళ్లాడు. తన కుమార్తెను విదేశాల నుంచి ఇప్పుడు రావద్దని చెప్పమని కోరాడు. అందుకు వైద్యుడు నిరాకరించడంతో ఆగ్రహించినటువంటి శ్రీనివాస్ రెడ్డి సంచిలో ఉన్న కారం పొడిని సీతారామాంజనేయులు కంట్లో చల్లి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపాడు. ఈ క్రమంలో రక్తం చింది చొక్కాపై పడింది. అతని పేరు సీతారామాంజనేయులు. ఈ 29th నైట్ 9:30 తర్వాత ఈ ఆఫెన్స్ జరిగింది. మార్నింగ్ 11:30 మార్నింగ్లో పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ అయింది. మళ్ళీ ఇమీడియట్లీగా రెస్పాండ్ చేసాము. ఇక్కడ ఒక 36-year-old వ్యక్తి ఈ హెడ్ ఇంజురీస్ ఉన్నాయి, 4 హెడ్ ఇంజురీస్ బ్లంట్ ఆబ్జెక్ట్లో. తర్వాత గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశాను. ఆన్ 31st November yesterday 2 o'clock ఆఫ్టర్నూన్ అక్యూజ్డ్ మేము డిటైన్ చేసాము. మర్డర్ వెపన్ ఒక హ్యామర్ ఉంది. మర్డర్ వెపన్ కూడా రికవర్ చేసాము. ఈ అక్యూజ్డ్ రిలేటివ్ ఉన్నాడు. ఎందుకంటే మర్డర్ చేశారా వాళ్ళు చెప్తున్నారు. ఈ హత్య జరిగింది కదా సీతారామాంజనేయులు, అతను అండ్ అక్యూజ్డ్ కొత్తూరు ఈ రిలేషన్షిప్లో ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నారు మ్యారేజ్ జరిగింది. బట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఏందే ఈ డిసీజ్డ్ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారు తర్వాత, కాబట్టి ఇది సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ లేవు. ఈ ఇంటర్ కాస్ట్ రిలేషన్షిప్ ఉంది. ఫాదర్కి యాక్సెప్ట్ లేవు ఈ ఇంటర్ కాస్ట్ రిలేషన్షిప్. తర్వాత ఈ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది యాంగిల్ మైండ్లో పెట్టని అక్యూజ్డ్ ఈ నైట్లో గొడవ జరిగింది, దాని మధ్యన అటాక్ చేశారు. అక్యూజ్డ్కి అరెస్ట్ చేసాము, మర్డర్ వెపన్ రికవర్ చేసాము. అతను ఇక్కడ ఫిరంగిపురం దగ్గర అరెస్ట్ చేశారు. ఈ నెల 4వ అనగా శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రం మొత్తం గుంటూరు తూర్పు నియోజకవర్గం వైపు చూసే విధంగా జరుగుతుందని నగర తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్ర అనంతరం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు నగర్ మేయర్ కావటి మనోహర్ నాయకుడితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ జగన్ అంటే జనం అని, జనం అంటేనే జగన్ అని తెలిపారు. జగనన్న చెప్పారు అంటే చేస్తాడని ప్రజలకు ప్రగాఢంగా విశ్వాసం అని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.
దాటిన తర్వాత వేయాలి. బస్సు యాత్ర ఇట్లా వచ్చి ఈ రోడ్డు తారీఖు 4వ తారీఖున సామాజిక సాధికారక బస్సు యాత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి నాయకులు ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్లు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. సామాజిక సాధికారక బస్సు యాత్రలో మరి రాష్ట్రంలో 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి ప్రతి చోట కూడా చూస్తే ప్రజా ఆదరణ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే ఇంత ప్రజా ఆదరణ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వేలాది లక్షల మంది వస్తారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకం వల్లే మనం ఈ రోజు ఈ బస్సు యాత్రని రాష్ట్రంలో 39 చోట్ల నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా మరి ప్రతి చోట ప్రజా ఆదరణ చాలా చక్కగా ఉంది. అలాగే గుంటూరులో కూడా ప్రతి చోట కూడా మరి నవంబర్ 4వ తారీఖున ప్రజా ఆదరణ కోసం ప్రతి ఒక్కళ్ళు విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఏం చేశారనేది మరి ఈ బస్సు యాత్రలో బహిరంగ సభల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళని విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ గుంటూరు నగర ప్రజలందరికీ మరి నవంబర్ 4వ తారీఖున మరి ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆఫీస్ దగ్గర మాయా బజార్ దగ్గర తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఇక సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ గురించి కేసీఆర్ అదేదో మాట్లాడుతున్నారని మంత్రి కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కరోనా సమయంలో తెలంగాణ చేయని మేలు ఏపీలో తాము చేశామని తెలిపారు. కోవిడ్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని ఏపీలో తాము ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో వర్షం పడితే పిల్లలు నాలాల్లో కొట్టుకుపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక తెలంగాణ సెంటిమెంట్ ఏపీలో వర్కౌట్ కాదని విమర్శించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం నందు వినూత్నంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక చింతలపూడి ట్రస్ట్ కు సంబంధించిన వారు ఈ నెల 20వ తారీఖు నుండి ప్రజల వద్దకు పాలనా భాగంలో రోడ్డు మరమ్మతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు ఒక పర్యటనలో తెలియజేశారు. ఇక పిడుగురాళ్ల నుండి కారంపూడి వెళ్లాలన్నా, వినుకొండ వెళ్లాలన్నా, మరి ఏ చిన్న గ్రామాలకు వెళ్లాలన్నా కానీ జానపాడు గ్రామం మీదకు వెళ్లాల్సి వస్తుంది. ఈ తరుణంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయి. అయినప్పటికీ ప్రస్తుత పాలకులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, ఈ తీరును ప్రజలు చీదరించుకుంటున్నారని, ప్రజా నాయకులు ఏమాత్రం పట్టి పట్టనట్టుగా చూసి చూడనట్టుగా వెళ్లిపోతున్నారని, రోజు రోజుకు వందలాది వెహికల్స్ ఆ రోడ్డుపై తిరుగుతున్న ప్రస్తుతం ఎమ్మెల్యే ఈ రోడ్లను నడిచి గడప గడపకు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయినా కానీ ఎటువంటి మార్పు లేదు. చివరికి రోడ్డు సైతం నన్ను కాపాడండి బాబు అని మొరపెట్టుకుంటున్నా కానీ పట్టించుకునే పరిస్థితులు అధికార యంత్రాంగంలో లేదు. ఈ సమయంలోనే చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతలపూడి శ్రీనివాసరావు గుంతలో పడిన చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్, చింతలపూడి అండి. పిడుగురాళ్ళ పట్టణంలో పల్నాడు హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాను. మా స్వగ్రామం జానపాడు. ముఖ్యంగా జానపాడు నుంచి పిడుగురాళ్ళ వెళ్ళేటువంటి ఈ రోడ్డు పర్టికులర్గా ఆక్స్ఫర్డ్ ఏరియాలో చాలా గుంతలు పడి చాలా రోజులుగా చాలామందికి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా జానపాడు గ్రామం అనేది గురజాల నియోజకవర్గంలోనే అతి పెద్ద గ్రామం అన్నమాట. ఇక్కడి నుంచి దాదాపు రోజుకు ఎన్నో వేల మంది వాళ్ళ పనుల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, అదే వృత్తిరీత్యా కానీ దానితో పాటు ఈ ఊరు గుండా వెళ్ళేటువంటి 5 విలేజెస్ ముఖ్యంగా జూలకల్లు, పందిటిపాలెము, కారంపూడి, గుత్తికొండ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు జరిగినవి. ముఖ్యంగా ఈరోజు ఈ పోస్టర్ ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎంతోమంది దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు. పర్టికులర్గా వికలాంగులు అవ్వటం కానివ్వండి, తాత్కాలికంగా యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు విరగటం కానివ్వండి చాలా జరిగి ఉన్నాయి, చాలా చూస్తున్నాము. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుని ఆల్రెడీ అండి ఈ జానపాడికి పిడుగురాళ్ళకి రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉందండి. ఎన్నో గంటల సమయం వృధా అవుతూనే ఉంది. అట్లీస్ట్ అది వచ్చే సేపటికి చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో గేట్ పడుద్దేమో అనే హడావుడిలోనో ఇంకొక విధంగానో ఫాస్ట్గా వెళ్ళటమో లేదా
తొందరగా వెళ్ళాలనే ఆదుర్తతోనూ ఈ గుంతలు చూసుకోకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే త్వరితగతిన వీలైనంత త్వరగా ఈ రోడ్లు మరమ్మతులు చేయండి. మేము ఏదో నేషనల్ హైవే లాంటి రోడ్లు కావాలని మేము కోరుకోవట్లేదండి. అట్లీస్ట్ ఈ గోతులు లేని రోడ్లు కనుక మరమ్మతులు కనుక చేయించగలిగితే చాలామందికి ఉపయోగపడుతుంది అనేది మా రిక్వెస్ట్ అండి. మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ రోడ్లు కనుక నవంబర్ 20వ తారీఖు లోపు కనుక బాగు చేయించిన ఎడల మా ట్రస్ట్ ద్వారా, మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమే వీటిని రిపేర్ చేయడానికి పూనుకుంటామండి. ఇది ఎవరినో అధికారులను బెదిరించడం కానివ్వండి, రాజకీయ నాయకులను బెదిరించడం కానివ్వండి ఏమీ కాదండి. ప్రజల శ్రేయస్సును ముఖ్యంగా మనసులో పెట్టుకొని వాళ్ళకి మంచి జరగాలి అనే ఒక దీంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నామండి. సో అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ రోడ్డుని త్వరగా రిపేర్ చేయవలసిందిగా మరీ థ్యాంక్ యూ. ముఖ్యంగా అండి ఈ రోడ్డులో చెప్పాను కదండి, గురజాల నియోజకవర్గంలోనే చాలా పెద్ద విలేజ్ అండి. ఈ విలేజ్లో దాదాపు 12,000 నుంచి 14,000 మంది జనాభా ఉంటారండి. అదేవిధంగా పిడుగురాళ్ళకి ముఖ్యంగా ఏషియాలోనే నెంబర్ 1 లైమ్ అయినటువంటి పిడుగురాళ్లలో చాలామంది క్వారీలకు కానివ్వండి, సున్నపు బట్టీలు కానివ్వండి ఈ విలేజ్ మీద రాకపోకలు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కాచా గ్రామంలో పుల్లయ్య నగర్ వద్ద సుమారు 15 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పుతో 20 లక్షల రూపాయలతో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు ఎమ్మెల్యే ఆర్కే, కార్పొరేషన్ కమిషనర్ మరియు కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఇక రోడ్డు నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ అధికారులకు సూచించారు. సామాజిక సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్పందన కూడా లేదని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం గుంటూరు అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏం చేశారని బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఒక్క కమిడియన్ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం అభివృద్ధిపై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కుంటి సాకులతో కాలం గడుపుతున్నారు. ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త యాత్రలు తెర మీదకు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ నిర్వహించే ప్రతి సమావేశానికి వైసీపీ నాయకులు బెదిరించి మరీ తరలించుకొని పోతున్నారని, డ్వాక్రా మహిళల పథకాల లబ్ధిదారుల నేతలు ప్రసంగాలు మొదలు పెట్టగానే పరారవుతున్నారని గుర్తు చేశారు. కొందరైతే స్థానిక ఎమ్మెల్యేపై నిలదీస్తున్న నాయకులతో ఎలాంటి స్పందన లేదు. ఇక బస్సు యాత్రకు భారీగా జన సమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని అన్నారు. మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనకి పనికిరాడు. ఇతను అరాచకాలు, అకృత్యాలు తప్పక అభివృద్ధి, సంక్షేమం అనేది తెలియని వ్యక్తికి మేము ఓట్లేసామని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా గమనించాడని చెప్పేసి, ఇతను కూడా తెలుసుకొని సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి సమాజానికి ఏదో సేవ చేశాడని చెప్పేసి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి వాళ్ళని ఎవరూ చేయనంత అన్యాయం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి సామాజిక బస్సు యాత్ర అన్నాడు. ఎస్సీలకి ఎప్పుడూ లేనటువంటి అన్యాయానికి గురయ్యారు. వారి యొక్క ఎస్సీ సబ్ ప్లాన్లు ఏమైపోయినాయి, వాళ్ళ యొక్క ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గం నుంచే హత్యకు గురైనారు. ఎస్సీ సామాజిక వర్గమే కాదు, బీసీలు కూడా ఎంతోమంది అన్యాయానికి, అకృత్యాలకి ఈ గుంటూరు జిల్లాలో కూడా ఈ మధ్యకాలంలోని చెరుగుపల్లిలో ఒక అమర్ అనే ఒక వ్యక్తి మీద వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి దారుణంగా కాల్చి చంపేశాడు. ఇటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఈయన మోసం చేసినటువంటి వ్యక్తి. ఇతనికి సామాజిక బాధ్యత ఏమన్నా ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇతను చేసిన అన్యాయాలను కానీ, అకృత్యాలను కానీ ప్రజలందరూ గమనిస్తారంటే ఈ రోజున సామాజిక బస్సు యాత్ర అని చెప్పేసి కొత్తగా ఇంకొక యాక్షన్ తయారు చేశారు. ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు నమ్మే రోజులు పోయి ఇతను చేసినటువంటి ప్రతి విషయం ఈ 4.5 సంవత్సర కాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, అభివృద్ధి, సంక్షేమం అనేది మర్చిపోయి మాకు ఏం వద్దు నాయనా, ఈ రాష్ట్రాన్ని నువ్వు వదిలిపెడితే చాలు, మాకు మా జీవితం మేము గడుపుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి గురించి అడగట్లేదు.
కనీసం ఈ ఎంప్లాయీస్ కూడా బాబు నువ్వు వెళ్ళిపోతే చాలు, మా జీతాలు మాకు వస్తాయి, ఫస్ట్ తారీఖు వచ్చే జీతాలని నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అనేక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పక్క రాష్ట్రాల దృష్టిని దిగజారిందని కేసీఆర్ ఏపీ గురించి చులకనగా మాట్లాడడాన్ని చూస్తే జగన్ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు. లార్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రతిపక్షాలు ఏమైనా కామెంట్లు చేస్తే రియాక్ట్ అయ్యే మీరు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క కరువు మండలం కూడా లేదని ప్రశ్నించారు. నీరు లేక పొలాలు బీళ్లు పెట్టుకుని రైతులు అల్లాటం మీకు కనిపించలేదా అని అన్నారు. ఇక జగనన్న పాలనలో జిల్లా అంతా సస్యశ్యామలంగా ఉందని ముసుగు కప్పుతున్నారని పేర్కొన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకి పక్క రాష్ట్రాల దృష్టిలో ఎంత దిగజారిపోతుంది అనడానికి నిదర్శనం నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఒక నిండు ఎలక్షన్ సభలో మాట్లాడిన మాటలే నిదర్శనం. అంతకుముందే వాళ్ళ ఫ్యామిలీ నుంచి హరీష్ రావు గారు మాట్లాడున్నారు, కేటీఆర్ గారు మాట్లాడున్నారు. తెలంగాణ క్యాబినెట్లో చాలామంది కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని గేలి చేయటం మనందరం కూడా విన్నాం. నిన్న మరీ ముఖ్యంగా చూస్తే ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం గురించి గేలి చేయటం అనేది మనం దేశ చరిత్రలో ఎక్కడ చూసుండం. ఏదైనా గొడవ వస్తే పంపకాల దగ్గర గొడవ వస్తే పోట్లాడుకోవడం చూసాం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడటం అంటే మరి ఈ ప్రభుత్వం అలాంటి రాష్ట్రంలో మేము కూడా ఉన్నాం అని అనుకోవడానికి సిగ్గుపడుతున్నాం. మరి అధికారం చెలాయిస్తున్నటువంటి వాళ్ళకి మాట్లాడితే 151 వచ్చింది, మాకు పెద్ద మ్యాండేట్ ఇచ్చానని చెప్పుకునే ఈ సోకాల్డ్ బ్యాచ్ అందరికీ మరి ఏమనిపించిందో తెలియదు. కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఒక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి మాత్రం చాలా బాధేసింది. కానీ మాట్లాడితే సింహాలమి పులులమి అంటూ ఇక్కడున్నటువంటి ప్రతిపక్షాల మీద నోరు వేరేసుకునే ఈ పెద్ద పెద్ద బ్యాచ్ అంతా మరి ఆడుగుతున్నారు. మన జిల్లాలో ఉన్నటువంటి ఈ అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే అటుపక్కన ఉన్నటువంటి రోజా గారి దగ్గర నుంచి చూస్తే, లేదు ఇటు వెళ్తే ఉత్తరాంధ్ర నుంచి మాట్లాడితే ప్రతి విషయానికి ముందుకొచ్చే అమర్నాథ్ కానీ, స్పీకర్ స్థానంలో ఉండి కూడా విఘ్నత పాటించినటువంటి తమ్మినేని సీతారాం గారు కానీ, లేదా ఓడగొట్టేసిన వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉన్నారు కదా, నానీలు ఆ ఓడగొట్టేసినటువంటి నానీలు కానీ వాళ్ళతో పాటు తగుదనమ్మా అంటూ మేము కూడా ఉన్నాము, ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు వేయించుకోవాలని చెప్పేసి మాట్లాడే కొంతమంది ఓడగొట్టేసిన ఉంటున్నారు కదా. వెల్లంపల్లి అంటాడు, లేదంటే పక్కన ఉన్నటువంటి జిల్లాలో అమ్మాలాది విష్ణు, మరీ ముఖ్యంగా ఇంకోడున్నాడు జోగి. వీళ్ళందరూ కూడా మరి ఏం పెట్టుకున్నారు నోట్లో, ఏం పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళని చెప్పేసి జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం వీళ్ళందరినీ కూడా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.